ఓం నమః శివాయ. గుహాయాం గేహే వా బహిరపి వనే వా ద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలం సదా యస్యైవాంతః కరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోऽసౌ స చ పరమయోగి స చ సుఖీ. శంభో మహాదేవ, మానవుడు గృహంలో లోపల బయట గిరిపై జలాలలో అగ్నియందు ఎక్కడ ఉంటేనేమి దానివల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. నీ పాదార విందాలపై మనస్సు కలవాడే శివయోగి అవుతాడు. అట్టివాడే పరమయోగిగా పరిగణనకు వస్తాడు. మోక్ష సుఖాధికారి కూడా అతడే. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే. సదాశివదేవా, నిస్సారమైనది, నీ సేవా భాగ్యానికి బహుదూరంగా ఉంచేది అయిన ఈ సంసార సాగరంలో అజ్ఞానం వల్లనే పరిభ్రమిస్తూ అంధుడనై ఉన్నాను. అట్టి నన్ను నువ్వే సంరక్షించదవుగాక. నీ దృష్టిలో నాకంటే దీనుడైన వాడెవడైనా ఉన్నాడా? జగత్రయంలో నీకన్నా మిన్నయైన సంరక్షకుడు నాకు మరెవరూ లేరు. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యా శివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. పార్వతీనాథ, పశుపతే, సర్వశక్తి సంపన్నుడవైన నువ్వే దీనులకు ఆప్త బంధుడవైనావు. నాకన్నా దీనుడెవడున్నాడు? కనుక మన ఇద్దరి బాంధవ్య విషయాలు వేరే వర్ణించాలా? పరమశివదేవ, నా అపరాధాల అన్నింటినీ మన్నించి నన్ను తప్పక రక్షించదవుగాక. బాంధవ్యానికి యథార్థమైన ఫలం ఇదియే కదా.